దేవునికి స్తోత్రములు. ప్రభువునందు ప్రియమైన సహోదరి సహోదరులారా, మరోసారి దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానించినప్పుడు దేవుడు మనకిచ్చిన ఈ అవకాశాన్ని బట్టి మరోసారి దేవుని స్తుతిద్దాం. మరి దేవుని యొక్క వాక్యం నుంచి అనేకమైన సత్యాలను ధ్యానించడానికి దేవుడు ఎంతో కృప చూపిస్తున్నాడు. ఎంతో ప్రార్థన చేసి సిద్ధపరుస్తూ ప్రతి దినము దేవుని వాక్యాన్ని అందించాలనేటువంటి దేవుడిచ్చిన భారాన్ని బట్టి దేవుని వాక్యాన్ని మీకు అందిస్తుండగా అనేక మంది వాక్యాన్ని వింటున్నారు, వేలు పొందుతున్నందుకు ఎంతగానో దేవుని స్తుతిస్తున్నాం. ఈ దినమందు రోమీలకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 5వ వచనాన్ని మనం చదువుకుందాం. శరీరానుసారులు శరీర విషయముల మీద మనసుంచుదురు, ఆత్మానుసారులు ఆత్మ విషయముల మీద మనసుంచుదురు. శరీరానుసారమైన మనసు మరణము, ఆత్మానుసారమైన మనసు జీవమును సమాధానమై ఉన్నది. ప్రియ సహోదరుడ సహోదరి, శరీరానుసారులు శరీర విషయముల మీద మనసుంచుతారు, ఆత్మానుసారులు ఆత్మ విషయముల మీద మనసుంచుతారు అన్నాడు. శరీరానుసారమైన మనసు మరణాన్ని తీసుకెళ్తుంది, ఆత్మానుసారమైన మనసు జీవమును సమాధానమైనది. ఈ రోజున మన జీవితాల్లో మనం ఆత్మీయంగా ఆత్మానుసారంగా నడుచుకుంటున్నామా, శరీరానుసారంగా మనం జీవిస్తున్నామా? ఒక వ్యక్తి ఒక 2 కుక్కలను పెంచుతున్నాడంట. ఒక యజమాని దగ్గర 2 కుక్కలు ఉంది. ఒకటి నల్ల కుక్క ఉంది, రెండోది తెల్లటి కుక్క ఉందంట. మరి నల్ల కుక్కకి రోజు పొద్దున పూట దానికి చక్కగా టిఫిన్ పెడుతున్నాడు, చక్కగా దాన్ని పాలు ఇస్తున్నాడు, గుడ్డు ఇస్తున్నాడు, అలాగే మధ్యాహ్నం మంచి ఆహారం పెడుతున్నాడు, తర్వాత స్నాక్స్ పెడుతున్నాడు, రాత్రి మంచి డిన్నర్ పెడుతున్నాడు. దానికి కావలసినటువంటి ఆహారం పుష్కలంగా దొరుకుతుంది. ఆ యజమాని దాన్ని ఎంతో చక్కగా దాన్ని ఎంతగానో ఎప్పుడు ఏది కావాలంటే అన్ని చక్కగానే ఆహారాన్ని అందిస్తూ దాన్ని బాగా మంచిగా పోషిస్తున్నాడు. రెండో కుక్క ఉందంట, అది తెల్లటి కుక్క. వారానికి ఒకసారి మాత్రం ఒక గంజి తాగుతుందంట. దానికి ఒక గంజి పోస్తున్నాడు. అలాగే వారానికి ఒకసారి తాగుతున్న కుక్కకేమో ఈ రోజు తింటున్న ఈ నల్ల కుక్క చాలా బాగా బలిసి చాలా బలంగా ఉంది. ఈ నల్ల కుక్క. తెల్ల కుక్క ఏమో వారానికి ఒకసారి గంజి తాగటం వల్ల చాలా బక్కచిక్కిపోయిందంట. ఒక 1-2 నెలలు గడిచిన తర్వాత ఆ 2 కుక్కల్ని విడిచిపెడితే 2 పోట్లాడుకుంటాయంట. పోట్లాడుకుంటే నల్ల కుక్క గెలుస్తుందా, తెల్ల కుక్క గెలుస్తుందా? నల్ల కుక్క రోజు పొద్దున్న ఏమిస్తున్నాడు దానికి? గుడ్డు పాలు ఇస్తున్నాడు, మంచి బ్రేక్ఫాస్ట్ తింటుంది, అలాగే మధ్యాహ్నం మంచి ఆహారం తీసుకుంటుంది, తర్వాత సాయంత్రం స్నాక్స్, నైట్ మంచి డిన్నర్, కావాల్సిన అన్నీ దానికి పుష్కలంగా దొరుకుతుంది. కానీ తెల్ల కుక్క ఏమైంది? వారానికి ఒకసారి గంజి తాగటం వల్ల అది బలహీనంగా ఉంది, బక్క చిక్కిపోయింది. ఈ బక్క చిక్కిపోయిన యొక్క కుక్కని ఈ నల్ల కుక్క వెళ్ళి దాని మీద పడి దాన్ని గెలిచేసింది. ఆ తెల్ల కుక్క గెలలేకపోతా ఉంది, ఎందుకంటే దాన్ని చాలా బలహీనంగా ఉంది, ఎందుకంటే వారానికి ఒకసారి గంజి తాగుతుంది కాబట్టి. అలాగే ఈ రోజున నల్ల కుక్క అంటే ఏమీ కాదు, మన శరీరమే. మన శరీరానికి కావాల్సిన ఆహారాన్ని పొద్దున్న లెగిస్తే అది కావాల్సినన్నీ మనం పెడుతున్నాం. పొద్దున్నే టిఫిన్ పెడుతున్నాం, మధ్యాహ్నం భోజనం పెడుతున్నాం, సాయంత్రం స్నాక్స్ తీస్తున్నాం, నైట్ మంచి డిన్నరు, దానికి కావాల్సినటువంటి ఆహారం ఏమి కొద్దుకుంటున్నాం. ప్రతిరోజు దానికి మంచి పోషిస్తున్నాం, శరీరాన్ని మంచి పోషిస్తున్నాం, మంచి దానికి ఆహారం ఇస్తున్నాం. దేవుడు మనకు ఆత్మ ఇచ్చినాడు. తెలకుకి ఏంటంటే అర్థం ఏంటంటే మనకు దేవుడు ఒక ఆత్మ ఇచ్చినాడు. ఆ ఆత్మ బలపరచబడాలి. ఆత్మ బలంగా ఉండాలంటే ఏం కావాలి? దానికి దేవుని వాక్యం అవసరమైంది. ఆదివారం ఒక పూట వస్తావు, వాక్యం వింటున్నావు, మిగతా రోజంతా ఎక్కడుంటున్నావు? వాక్యం ధ్యానం చేస్తున్నావా? ప్రార్థన చేస్తున్నావా? నీ ఆత్మ బలంగా ఉంటుందా? నీ ఆత్మ శక్తివంతంగా ఉండాలంటే దానికి కావాల్సిందేంటి? దేవుని యొక్క వాక్యం అవసరము. ప్రతి దినము దేవుని వాక్యాన్ని సమృద్ధిగా మీ హృదయంలో దేవుని వాక్యం సమృద్ధిగా ఉండనిమన్నాడు. దేవుని వాక్యం ప్రతిరోజు సమృద్ధిగా ఉంటుందా నీ హృదయంలో? లెగంగానే ఉదయకాలం లేచి ప్రార్థన చేస్తున్నావా? ఉదయకాలం లేచి వాక్యాన్ని చదువుకుంటున్నావా? దేవుని వాక్యాన్ని ధ్యానిస్తున్నావా? దావీదు అంటాడు, రోజుకి సాయంకాలమున, ఉదయమున, మధ్యాహ్నమున ప్రార్థన చేస్తున్నాను, రోజుకి 7 సార్లు స్తుతిస్తున్నాడంట. అంటే దావీదు ప్రతిరోజు కూడా ఉదయము సాయంకాలము ధ్యానిస్తూ ప్రార్థన చేసేవాడు. దావీదు ఎక్కువ దేవుని వాక్యం ధ్యానం చేసేవాడు, ఎక్కువ ప్రార్థన చేసేవాడు, అలాగే దేవుని ఎక్కువ స్తుతించేవాడు ఆయన. కానీ అందుకైనా ఆత్మీయమైన ఆత్మీయమైన జీవితం చూస్తే ఎంతో
దేవుని మీద ఆధారపడి దేవునితో ఉన్న సంబంధం ఎంతో గొప్పగా ఉంది దావీదు యొక్క జీవితము. దావీదు దేవునికి హృదయానుసారంగా జీవించినాడంటే ప్రతి దినము దేవుని వాక్యాన్ని ధ్యానం చేసేవాడు, ప్రతి దినము ప్రార్థన చేసేవాడు, దేవుని స్తుతించేవాడు. కాబట్టి ఎప్పుడైతే ప్రార్థన తగ్గుతుందో, వాక్యం ఉండదో, శరీరం ఆటోమేటిక్గా జయించేస్తుంది. ఎప్పుడైతే నువ్వు శరీరానికి ఇచ్చిన ప్రయారిటీ నీ ఆత్మకి ఇవ్వకపోతే, ఆత్మ బలహీనంగా ఉంటే ఈ శరీరం జయించేసి శరీర ఇచ్చల్లో పడిపోతావు. శరీరం ఏం కోరుకుంటుంది? ఇచ్చల్లో కోరికలు కోరుకుంటా ఉంది. శరీరం ఏం చేస్తుందంటే ఆత్మకు సహకరించదు. అందుకే పౌలు అంటాడు, నేను ఇతరులకు బోధించి నేనే భ్రష్టున్నైపోతానేమో అని నా శరీరాన్ని నేను నలగొట్టి దాన్ని వశపరుచుకుంటున్నా అంటాడు. అంటే మన శరీరం మన మాట విందు. అందుకనే ఉపవాసాలతో, ప్రార్థనలతో, జాగారాలతో దేవుని యొక్క సన్నిధిలో ప్రార్థించేవాడు ఉన్నాడు పౌలు. తన శరీరాన్ని లోపరుచుకున్నాడు, దాన్ని నలగొట్టినాడు ఆయన. మరి ఉపవాస ప్రార్థన చేస్తున్నావా? నీ వారమంతా కూడా వారానికి ఒకసారి ఉపవాసం ఉండగలుగుతున్నావా? వ్యక్తిగతంగా నువ్వు దేవుని సన్నిధిలో ప్రార్థించే వ్యక్తిగా ఉంటున్నావా? మరి ఉపవాస ప్రార్థనలు, దేవుని వాక్యం ధ్యానం చేయటం, నీ ఆత్మ బలంగా ఉంటుందా? దేవుని ఈ శరీర ఇచ్చలు జయించే ఆ శక్తి, ఆ బలము నీలో ఉంటుందా? జ్ఞాపకం చేసుకోవాలి ప్రియ సహోదరుడా, సహోదరి. అందుకనే మన ఆత్మ గెలుస్తుందా, శరీరం గెలుస్తుందా? అందుకని ఆత్మానుసారులు ఆత్మ విషయమైన మనసు ఉంచుదురు, శరీరానుసారులు శరీర విషయంలో మనసు వస్తారు. ఆత్మానుసారమైన మనసు జీవాన్ని తీసుకెళ్తుంది, శరీరానుసారమైన మనసు మరణాన్ని తీసుకెళ్తుంది. కాబట్టి మనం శరీరాన్ని జయించే వారికి ఉండాలి, ఆత్మ సంబంధంగా మనం జీవించాలి. మన ఆత్మ ఎప్పుడు కూడా వర్ధిల్లాలంటే దేవుని వాక్యాన్ని రోజు చదవాలి, ధ్యానించాలి, దేవుని సహవాసాన్ని మనం కలిగి ఉండాలి. అటు కొరకు దేవుడు ఇచ్చిన ప్రార్థన చేద్దామా? పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, గొప్ప దేవ, ఈ వాక్యాన్ని వింటున్నాం మా ప్రియ సహోదరులందరి కొరకు ప్రార్థన చేస్తున్నాం. ప్రతి ఒక్కరిని మీరు దర్శించండి, దీవించండి, ఆశీర్వదించండి. ఆయన ఆత్మానుసారమైన జీవితం జీవించేవారుగా సహాయం చేయండి. శరీరాన్ని జయించేవారుగా సహాయం చేయండి. ప్రభా, మీ కృపలో ప్రతి ఒక్కరిని బలపరిచి దీవించి ఆశీర్వదించమని యేసు నామమున అడుగుచున్నాం తండ్రి, ఆమేన్. ఈ శ్రేష్టమైన సందేశం మీకు దీవెనకరంగా ఉంటే 10 మందికి షేర్ చేయండి, లైక్ చేయండి, మంచి కామెంట్ పెట్టండి.